కలాన్ని కదిపి అక్షరాలు కూర్చి ఆయుధంగా మలిచి అందిస్తున్నా. గలమెత్తి గర్జిస్తావో ఆదమరిచి నిద్రిస్తావో నీ ఇష్టం. నీ ఆరుగాలం కష్టం అమావాస్య చీకటిలో పున్నమి రాశుల వెలుగులై రోడ్ల మీద రోదిస్తున్నా. కొనే దిక్కులేక ఆవిరైన ఆశలతో అలమటిస్తావో గలమెత్తి గర్జిస్తావో నీ ఇష్టం నీ ఇష్టం. ఆకాశాన మెరిసిన మెరుపుకు మురిసిపోయి నీ చెమట చుక్కల స్పర్శతో కుంకుమ పొంగుల మెరుస్తున్న దుఃఖి. విత్తనాల అదును కోసం వేచి చూస్తుంటే అది పసిపాపకు పాలకుతిని తీరుస్తున్న అమ్మలోని ఆతృత కనిపిస్తుంది. ఎంతైనా రైతన్నా నీది చిలకది తల్లి బిడ్డల అనుబంధం. మట్టి గంధం వంటికి పడితే అది అందం అనుకున్నావు, ఆనందంగా వ్యవసం చేశావు. ప్రకృతితో పోరాడి పంటను పసిపిల్లకు మాలే సాకావు. కల్లాలలో పంటల రాశులు పోసి కష్టాన్ని మరిసి మురిసిపోయావు. అయితే అమ్మ పోతే అడివాయే, కొరివి దయ్యాల కొలువాయే, నీ శ్రమకు విలువలేదాయే. ప్రపంచానికి అన్నం పెట్టి నీ పొట్ట నిండకపాయే. అందుకే పొలాల వెంట తిరిగి శరాల లాంటి అక్షరాలు ఏరుకొచ్చా. అస్త్రాలుగా మరిచి అందిస్తున్న భుజాలు కలిపి గలాలు ఎత్తి గర్జిద్దాం. వేల అడుగులు కలిసి ముందుకేసి తరతరాల ఈ దోపిడీ సంస్కృతిని అగ్ని సంస్కారంతో అంతం చేద్దాం. చేయి చేయి కలుపుదాం, సంఘటన చైతన్యం చాటుదాం. రైతుల ఐక్యత వర్ధిల్లాలి. జై కిసాన్, జై బలరాం.